హే గాయ్స్, నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, చాలామంది సక్సెస్ స్టోరీస్ చెప్పుంటారు, కానీ ఇప్పుడు మీకు thumbnail చూస్తే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇదేంటంటే ఫెయిల్యూర్ స్టోరీ. అంటే నాట్ లైక్ దట్. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ని మీరు షేర్ చేసుకుంటాను. మీరు వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్కూలింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్కూలింగ్లో నాకు ఐఐటి జేఈ అంటే ఒక ఐడియా కూడా లేదు. అసలు ఏంటి అనేది కూడా ఒక మినిమం ఐడియా కూడా లేదు. సో నార్మల్గానే అలాగే అయిపోయింది స్కూలింగ్ మొత్తం. తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఎక్కడ జాయిన్ అవుదాం అని సెర్చ్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై కజిన్ టోల్ దట్ ఇలాగా నారాయణలో జేఈ కోచింగ్ తీసుకుంటే టాప్ యూనివర్సిటీస్లో బీటెక్ చేయొచ్చు అని జస్ట్ చెప్పారంటే. సో సరే ట్రై చేద్దాం అని నారాయణలో జేఈ అడ్వాన్స్ కోచింగ్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు చెప్తాను క్లారిటీగా వాట్ హ్యాపెండ్ అని. దానికన్నా ముందు మీరు చేయాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే, లేకపోతే ఒక కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన తర్వాత లిటరల్లీ అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు కొన్ని రోజులు. తర్వాత అలాగా ప్యాటర్న్ అర్థం చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది. ఆ ఎగ్జామ్ రాస్తే ఏ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు అనేది అర్థమైంది. అండ్ ఏ ఎగ్జామ్స్ రాయాలి, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది. మెయిన్స్ రాసి మంచిగా వస్తేనే అడ్వాన్స్ క్వాలిఫై అవుతాం. ఇవన్నీ తెలుసుకోగలిగాను. అండ్ తర్వాత అలాగే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంక సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నసరికి ఏమైందంటే, ఈ 1 ఇయర్లో నేను అంటే మెయిన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోగలనా, ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ వచ్చాయి. సో అందువల్ల సరిగ్గా అంత కాన్ఫిడెంట్గా చదవలేకపోయాను. సెకండ్ ఇయర్కి వచ్చాక ఆ నెగిటివ్ థాట్ వల్ల సరిగ్గా అయితే ప్రిపేర్ అవ్వలేదు. అండ్ ఎలా అంటే 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేద్దామన్న 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, అది ఏమీ అర్థం కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చేరింది నారాయణ కాలేజ్. సో ఆ కాలేజ్లో వీక్లీ టెస్టులు పెడతారు. సో అప్పుడు వచ్చేసి ఆ వీక్లీ టెస్టులు కండక్ట్ చేయడం వల్ల నేను మినిమం ఫార్ములాస్ నేర్చుకునేదాన్ని. అండ్ అలానే కొద్దిగా నాకు ఇంట్రెస్ట్గా ఉన్న చాప్టర్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉండేదాన్ని. సో అంటే నేను అదే పనిగా కూర్చొని ఎప్పుడైతే సాల్వ్ చేయలేదు, ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, ఆ క్వశ్చన్ పేపర్లో ఇంట్రెస్టింగ్గా అనిపించినవి ఇలాంటివి సాల్వ్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ అలాగే ఫార్ములాస్ అయితే నేర్చుకునేదాన్ని. అండ్ ఐపీ కూడా ప్రిపేర్ అయ్యాను. అంటే లైక్ వన్ డే బ్యాటింగ్ అవి కూడా సరిగ్గా చదవలేదు. అవి కూడా వన్ డే బ్యాటింగ్. ఆ వన్ డే బ్యాటింగ్ అంటే ఎప్పుడైనా ఎగ్జామ్స్ పెడతారు కదా కాలేజెస్లో, అప్పుడు కూడా కొద్దిగా చదివేదాన్ని ఐపీకి అయితే. సో అది ఆ ఫార్ములాస్ నేర్చుకున్నవి, ఎప్పుడో ఒకసారి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాన్ని. వీటిలన్నిటిని బేస్ చేసుకొని తర్వాత జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ అయితే వచ్చేసింది. ఆ ఫస్ట్ సెషన్లో వీటి వల్లే కొద్దిగా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయగలిగాను. అండ్ తర్వాత అలాగా ఫస్ట్ అటెంప్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటికి నాకు ఏం రాదు. జేఈ మెయిన్స్ జాన్వరిలో ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది. అప్పటికైతే నాకు ఏది రాదు. ఇంకా మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఉంది. మళ్ళీ ప్రిపేర్ అవుదామని చూశాను, కానీ అప్పుడు ఏం స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. అంత ఎక్కువ టైం ఉన్నప్పుడు నేను ఏం చదవలేకపోయాను. ఈ తక్కువ టైంలో ఏం చదవగలను అని మళ్ళీ ఒక నెగిటివ్ థాట్ అయితే స్టార్ట్ అయింది. సో అప్పుడు సరిగ్గా చదవలేదు. ఇలాగ ఫస్ట్ అటెంప్ట్లో ఎలాగే చేశాను, మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో కూడా అలాగే అటెంప్ట్ ఇచ్చి వచ్చాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నప్పుడే ఎగ్జామ్ ప్యాటర్న్ సరిగ్గా తెలుసుకోకపోవడము, ఆ ఎగ్జామ్ రాయడం వల్ల ఏ కాలేజ్ సీట్ వస్తాయి అని తెలుసుకోకపోవడం, దానివల్ల 1 ఇయర్ కంప్లీట్లీ వేస్ట్ అయింది. అండ్ తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆ నెగిటివ్ థాట్ వల్ల ఎలాగ ప్రిపేర్ అవ్వాలో అర్థం కాకపోవడం. ఆ నెగిటివ్ థాట్ ఏంటి, ఆ ఏ కాలేజ్లో సీట్ రాదేమో, ఈ 1 ఇయర్లో ఏం చదవగలము అనేది నెగిటివ్ థాట్. సో దానివల్ల మళ్ళీ ఆ 1 ఇయర్ కూడా వేస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏం చదవాలో ఐడియా రావడం లేదంటే ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకోండి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి ప్రతి ఇయర్. అంటే ఒక టాప్ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్ చేసుకోండి, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఏం ప్రిపేర్ అవ్వాలి అనే ఒక ఆలోచనతో అయితే వెనక్కి వెళ్ళొద్దు. ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని అందులోంచి స్టార్ట్ చేయండి. ఏదో ఒకటైతే స్టార్ట్ చేసేయండి. నాలాగా ప్రిపరేషన్కి ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అని మాత్రం బ్యాక్వర్డ్ అయితే వెళ్ళొద్దు. అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి ఫస్ట్. ఎందుకంటే మీకు ఎక్కడి స్టార్ట్ చేయాలి అని తెలియకపోయినా కాన్ఫిడెంట్గా ఉండి ఏదో ఒక చాప్టర్ స్టార్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా అలాగే ముందుకు వెళ్తూ ఉంటుంది, బ్యాక్వర్డ్ రారు.
సో ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు ఒక థాట్ అనేది వస్తుంది, ఎలాగ చేయాలి, ఎలా ప్రిపరేషన్ చేయాలి అనే థాట్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను జేఈఈ మెయిన్స్ సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయినా వాటి వల్ల నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే నా ఎంసెట్ వచ్చేసరికి నాకు అప్పటికే ఒక ఛాన్స్ అయితే పోయింది. ఏంటి, ఇండియాలో టాప్ యూనివర్సిటీస్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే పోయింది. తర్వాత ఇంకేముంది, మన స్టేట్ లెవెల్ లైక్ ఇప్పుడు ఏపీలో నాకు ఇంకా ఖచ్చితంగా ఒక కాలేజ్ సీట్ అయితే రావాలి. ఆ సీట్ రావడానికి నేనేం చేయాలి, ఒక మంచి ర్యాంక్ రావాలి ఎంసెట్లో. నాకు ఆ ర్యాంక్ ఎలా రావాలి, ఇది కూడా మెయిన్స్ లానే ఉండదు, అంత కష్టంగా ఉండదు, మ్యాక్సిమం అలానే ఉంటుంది కొద్దిగా. సో అలాగే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ మెయిన్స్ పేపర్స్ కూడా నేను మళ్ళీ చేశాను. అండ్ ఆ మెయిన్స్ పేపర్స్ చేశాను. పాస్ట్ 10 years క్వశ్చన్స్ కూడా చేశాను, ఎంసెట్కి సంబంధించినవి. ఏపీవి చేశాను, టీఎస్వి చేశాను. సో అలాగా నేను ఎంసెట్ కూడా ప్రిపేర్ అయింది పర్ఫెక్ట్గా 10 days. ఎందుకంటే ఈ జేఈఈ మెయిన్స్ ఇవంతా అలాగా అప్పుడు ప్రిపేర్ అంటే ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వలేదు అనుకున్నా ఏదో ఒకటి చదువుతాం కదా, ఫార్ములాస్ ఇలాంటివి చదువుతాం కదా. అలా చదువుతూ ఇంకా ఎంసెట్ అనేది ఒక థాట్ కూడా లేదు. అప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాక అప్పుడు ఎంసెట్ ఒకటి ఉంది కదా అని నేను స్టార్ట్ చేసినదే మినిమం ఒక 10 days ఎంసెట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడము ఇలాంటివి చేసింది. అండ్ అప్పటికే నాకు ఫార్ములాస్ ఇవ్వచ్చు కాబట్టి మేనేజ్ చేయగలిగాను. అండ్ అలానే నాకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్తో ఒక ఏపీలో టాప్ యూనివర్సిటీలో అయితే సీట్ వచ్చింది. ఈ వీడియో వల్ల యూజ్ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోని చూసి ఒక్కరైనా మోటివేట్ అవ్వచ్చు. లైక్ ఎలా అంటే లైఫ్ డజంట్ ఎండ్ విత్ ఓన్లీ 1 ఎగ్జామ్. ఇంకా ఛాన్సెస్ ఉంటాయి, మనమే పాత్ అనేది వెతుక్కోవాలి. లైక్ ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ పోయింది, ఎక్కడ ఇండియాలో టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకునే ఛాన్స్ పోయింది. సెకండ్ ఛాన్స్, నా ఫస్ట్ ఛాన్స్ పోవడం వల్ల సెకండ్ ఛాన్స్లో ఇంకా కొద్దిగా ట్రై చేయడం వల్ల ఒక మంచి యూనివర్సిటీలో అయితే సీట్ అయితే తెచ్చుకోగలిగాను. సో అదే సెకండ్ ఛాన్స్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంకా ఛాన్స్ అనేది ఉంటుంది, అది ఎండ్ అయితే కాదు. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. ఇది కానీ మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా లైక్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్, జేఈఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ గేట్ కానీ ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలనుకున్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.